మాగికాల మతాలు గొర్రెకు మేతనే కరెత్తదులే మారస్టోటుకోపోని దప్పనే దప్పదాయే అందరికి ఆడుతుల్లో ఈ రోజు ఏడుగొట్టంగా లేచి నోట్లో పుల్లేసి ఇక ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ అందుకొని కిచెన్ లో పోయి చూస్తే మొత్తం కిచెన్ అయితే ఇక మూడొద్దుల పొడుగా అమ్మమ్మోళ్ళు ఊరికి పోయి వచ్చి చూస్తే ఇల్లు ఎట్లేదు గట్లనే అయింది కదా ఇయ్యాలైతే మా కిచెన్ ఇక ఇదంతా కాదని ఏదో ఒకటి అనుకుందాం బ్రేక్ఫాస్ట్ అని పొయ్యి మీద పెనం పెట్టి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిగడ్డ కైలమ్మకు తీసుకున్నా గివిటితో ఇంకేమంటాం ఇక మనకు తెలిసిందేనా రప్ప రెండేళ్లతోని ఆ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాయి కట్ చేయొచ్చినా కట్ చేయరాకుండా తప్పదాయ మనకోళ్ళని పెట్టరాయ మనమే అండుకోల దోస్తులు దుబాయ్లో ఎన్ని దెబ్బలు తినాయి ఇక గట్లనే వండుదామని ఇక పొయ్యి మీద బగోన్ పెట్టి అందులో రవ్వేసి దాన్ని అట్లా ఇట్లా ఎంచుతున్నాయి ఇక ఉప్మా రెడీ చేస్తున్నాములో ఇలా మళ్ళీ ఏమనుకున్నారు అనే మనం తీసుకున్న కూరగాయలని ఈ టైప్ లో కట్ చేసిన మనం కట్ చేసినట్టు ఈ రవ్వ కూడా పక్కకు తీసుకున్నా ఇక ఇంకేమున్నది ఇక పొయ్యి మీద నూనె పోసిన ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసిన ఇవి కొద్దిగా కానీ ఇక పచ్చిమిరపకాయలు వేసిన పచ్చిమిరపకాయలు వేయగానే ఉల్లిగడ్డలు పడ్డాయి ఉల్లిగడ్డలు పడగానే ఇంకేముంది ఇక కైలమాకు ఇక మూత పెట్టి ఇంకేముంది మూత పెట్టినా తీసి ఉత్తి తలుపు గోలింది ఇక గిలాసతో నీళ్లు పోసిన ఫస్ట్ ఒక గిలాస పోసిన ఇక మళ్ళీ ఇంకో గిలాస పోసిన 2 గిలాసాలు నీళ్లు పొయ్యనే పోసిన ఇక నీళ్లు పోసి మూత పెట్టినా ఎసరు వచ్చిందాక ఎదురు చూసిన అంతలోపల ఎసరు వచ్చింది రవ్వ ఎంచిన రవ్వ అందులో పొయ్యనే పోతుంది ఇక పోసినాక ఇక కలుపుడు పని కలపపోతమంటే అది ఉప్మా గానే కాదు ఇక గట్లనే కలుపుకుంటా ఏరినా ఇక అది గట్టిగా అవుతుంది ఉప్మా ఇక దాన్ని మర్రా తిరిగేసి కలుపుతూనే ఉన్నా అట్లా కొంచెంసేపు కలిపిన తర్వాత ఉప్మా అయితే గట్టిగానే అయిపోయింది ఇక గట్టిగా అయిపోగానే ఇంకేముంది ఇక ఉప్మా రెడీ అయిపోయింది గంట లోపలనే మూత పెట్టి తీసి పక్కకే పెట్టినా ఇంకా పక్కకు పెట్టినాక చూస్తే మంచిగానే అయింది ఉప్మా మెత్తగా మంచిగానే ఉందో ఉప్మా అయితే మెత్తగానే అయింది దీని మెత్తడి ఉప్మా తీసుకొని నోట పెట్టుకొని తింటే ఇది మంచిగా ఉంది ఈ వీడియోకి చెప్పచ్చేది ఏంటంటే ఈ ఉప్మా మీకు నచ్చినట్లయితే హో అని నచ్చకపోతే హా అని కామెంట్ చేసి మాత్రం మర్చిపోకూరి ఇక నేను పోతున్నా బాయ్.